ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది, ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. అంటే దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసుల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్, మీరు డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. రెండో విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం.